రాయ్బరేలీ అమేథీ అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిషోరీలాల్ శర్మ పోటీ చేయనున్నారు. ఇక ఈసారి కూడా ప్రియాంక గాంధీ పోటీకి దూరంగా ఉండనున్నారు. అటు ఇవాళ రాహుల్ గాంధీ నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరు కానున్నారు. అమేథీ రాయ్బరేలీ నుంచి అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించడం జరిగింది. పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, శర్మ పోటీ చేస్తున్నారు. నెహ్రూ గాంధీ కుటుంబ నేతలకు యూపీని వదిలిపెడితే కాంగ్రెస్ విజయావకాశాలతో ప్రభావం పడుతుందని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీని ఇక అందరూ ఊహించినట్టుగానే మొదటి నుంచి కూడా ఆయన ఈ బరిలో నిలబడరు, అక్కడి నుంచి ప్రియాంక గాంధీ ఉంటుందని ఊహించినప్పటికీ కూడా ఈ రోజు ఉదయానికి కాంగ్రెస్ అధిష్టానం దానిపైన క్లియర్ ఇచ్చింది. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీలో గెలిచిన సోనియా గాంధీ ఇటీవల అనారోగ్య కారణాల రీత్యా ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికైంది. ఇక రాజస్థాన్ బరిలో నుంచి ఆమె రాజ్యసభకు ఉండడంతో పూర్తిగా పగ్గాలను ఇప్పుడు రాహుల్ గాంధీ చేపడుతున్నారు. రాహుల్ గాంధీ 2004, 2009, 2014 ఎన్నికల వరకు కూడా ఆయన అమేథీ నుంచి ఎంపీగా ఉన్నారు. 2019లో ఓడిపోయిన అనంతరం ఆయన 2019లో ఎట్ ఏ టైమ్ అమేథీ, అదేవిధంగా వాయనాడ్ నుంచి 2 లోక్సభలకు పోటీ చేశారు. అమేథీలో ఓడిపోయి వాయనాడ్లో గెలిచారు. తాజాగా రాహుల్ గాంధీ రాయ్బరేలీకి ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుందని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. అందులో భాగంగానే ఆయన పోటీకి సిద్ధమయ్యారు. ఇక కాసేపటి క్రితమే ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ప్రస్తుతం రాయ్బరేలీ బయలుదేరారు. మరి కాసేపట్లో వారు మధ్యాహ్నానికి నామినేషన్ ప్రక్రియను కూడా ముగించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ సంబంధించిన అగ్రనేతలు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా ఉన్న అగ్రనేత మల్లికార్జున ఖర్గే కావచ్చు, అదేవిధంగా సోనియా గాంధీ మరికొంతమంది కీలక నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం కూడా రాయ్బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమానికి కూడా హాజరవుతారనేది కూడా సమాచారం అవుతుంది. 1952 నుంచి 1957 వరకు కూడా రాయ్బరేలీ లోక్సభ అభ్యర్థిగా ఫిరోజ్ గాంధీ నాటి సందర్భాలలో ఆయన నాయకత్వం వహించారు. అనంతరం ఇందిరాగాంధీ, అదేవిధంగా ఇక వరుసగా 2004, 2009, 2014, 2019కి సంబంధించి అక్కడ సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఇక తాజాగా 2024 రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించబోతున్నారు. కాంగ్రెస్ కంచుకోటగా ఇప్పటి వరకు కూడా రాయ్బరేలీ, అమేథీ 2 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. కానీ 2019 ఎన్నికల్లోనే కొంత రాహుల్ గాంధీకి అమేథీలో చుక్కెదురైంది. తాజాగా కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయంతో కొంత కాంగ్రెస్ లో యూపీ కాంగ్రెస్ గా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కంచుకోట సీటుగా ఉన్న రాయ్బరేలీని కొంత కాంగ్రెస్ అగ్రనేతలు మరోసారి అక్కడ చేరిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ కు విజయావకాశాలు అని చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో అత్యంత పెద్ద రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ లో రాయ్బరేలీ కూడా ఒక కాన్స్టిట్యున్సీ. ప్రధానంగా అక్కడ సమాజ్వాదీ పార్టీతో పాటు ఇతర పార్టీలు సైతం కూడా ఇప్పటికే కాంగ్రెస్ కు మద్దతు తెలుసు. మొదటి నుంచి కూడా అక్కడ ఎవరు పోటీ చేయడం లేదు. 1951 నుంచి వరుసగా కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసుకుంటూ వస్తుంది. గాంధీ కుటుంబాలకు, నెహ్రూ కుటుంబాలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న ఈ రాయ్బరేలీ ఈసారి రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారు. మే 20వ తేదీన అంటే 5వ విడత లోక్సభ ఎన్నికలకు సంబంధించి 5వ విడతలో రాయ్బరేలీ కాన్స్టిట్యున్సీకి ఎన్నికలు జరగబోతున్నాయి. మే 20వ తేదీన ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక నామినేషన్ కి చివరి తేదీ ఈ రోజు ఉండటంతో రోజు ఉదయాన్నే అధికారికంగా రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారని ఒక ప్రకటన విడుదల చేశారు. కాసేపటి క్రితమే వారిద్దరు కూడా ఢిల్లీ నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లో నామినేషన్ కూడా వేయబోతున్నారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సతీష్.